మనిషి ప్రాణం పోయినా వదులుకోని బంధం ఏదైనా ఉందంటే అది పేగు బంధమే. కానీ ఆ పేగు బంధం వ్యసనానికి అమ్ముడైపోయింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కనికరం లేకుండా ప్రవర్తించాడు. అప్పటి వరకు చిన్నారితో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంతో మూగబోయింది. అంగన్వాడీ టీచర్కు వచ్చిన ఓ చిన్న అనుమానం దారుణమైన నిజాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఆ పసికందు ఏమయ్యాడు? అంగన్వాడీ టీచర్ బయట పెట్టిన ఆ నిజమేంటి? మద్యం వ్యసనం మనిషితో ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. మద్యం మత్తు పేగు బంధాలు కూడా మరిచేలా చేస్తుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి డబ్బుల కోసం కన్నపేగు బంధాన్ని మరిచాడు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లింసాన్పల్లికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై నెలల బిడ్డను 1.70 లక్షల రూపాయలకు అమ్మేశాడు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లింసాన్పల్లికి చెందిన ఓ వ్యక్తికి గతేడాది రెండో వివాహం జరిగింది. గత నెల ఫిబ్రవరిలో అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన ఆనందం ఆ తల్లికి ఎక్కువ కాలం నిలవలేదు. తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆ తండ్రి డబ్బుల కోసం శిశువును విక్రయించాలనుకున్నాడు. అందుకోసం ఇద్దరు మధ్యవర్తుల ద్వారా కామారెడ్డి జిల్లాకు చెందిన సంతానం లేని దంపతులతో బేరసారాలు మాట్లాడాడు. 5 లక్షలతో మొదలుపెట్టి చివరికి 1.70 లక్షల రూపాయలకు బిడ్డను విక్రయించాడు. లింసాన్పల్లి తండా చెందిన వ్యక్తి 1 ఇయర్ బ్యాకే వాళ్ళకి మొదటి భార్య వదిలేస్తే రెండో భార్యతో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 1 ఇయర్ మ్యారేజ్ తర్వాత ఒక బాబు పుట్టింది. అతనికి తాగుడికి బానిసై ఉన్నాడు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. అందువల్ల ఈ పుట్టిన బేబీ మాంస బేబీ అమ్మడం జరిగింది. అమ్మేసి 5 లక్షల వరకు వాళ్ళు బేరం పెట్టింది. చివరికి 1,70,000 బేరం కుదుర్చుకుని పేపర్స్ కూడా అగ్రిమెంట్ పేపర్స్ రాసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ ఘటన అంగన్వాడీ సిబ్బంది ద్వారా బయటపడింది. సాధారణంగా అంగన్వాడీ కేంద్రానికి గుడ్లు తీసుకునేందుకు వచ్చే తల్లి కొంతకాలంగా రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో అంగన్వాడీ టీచర్ వాళ్ళింటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆమె వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చింది. దీంతో అధికారులు విచారణ చేపట్టగా తండ్రి శిశువును కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశాడని తెలిసింది. సమాచారం అందుకున్న హవేలీ ఘన్పూర్ పోలీసులు వెంటనే శిశువు ఉన్న చోటును గుర్తించి వారి నుంచి బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం బిడ్డని తల్లిని సఖీ కేంద్రానికి తరలించారు. వాళ్ళు ఎక్కడున్నారంటే ఇల్లు ఆల్రెడీ లాక్ చేసింది. లాక్ చేసిన వెంటనే ఎస్ఐ గారు అవైలబుల్ ఎస్ఐ సత్యనారాయణ గారు ఇమీడియట్ వాళ్ళ టీమ్స్ ద్వారా మొత్తం ఎక్కడ పోయిందని ఎంక్వైరీ చేసి కామారెడ్డి జిల్లా విలేజ్ లో వాళ్ళని అమ్మేసారి తెలిసింది. మొత్తం వాళ్ళంతా ట్రేస్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకురావడం జరిగింది. ఆ బాబుని ఎవరైతే ట్రేస్ చేసి సైకి భరోసా సెంటర్ లో పెట్టడం జరిగింది. చిన్నారిని విక్రయించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు శిశువు తండ్రి కొన్నవారితో కలిపి మొత్తం 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను కొనడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా కేసు రిజిస్టర్ చేసాం. క్రైమ్ నెంబర్ 61/26 అది JJBINS లో కేసెస్ రిజిస్టర్ చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కేసు పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ మీడియేటింగ్ చేసిన కానీ మొత్తం అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కొంతమంది ఆశపడి పిల్లలు లేక వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా వాళ్ళు తీసుకుని వాళ్ళకి మంచిగా చూసుకుందామని తీసుకుంటారు. కానీ పిల్లల్ని అమ్మడం కూడా నేరమే, కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియాగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా వీళ్ళ 6 కూడా ముద్దాయిలుగా చేసి కేసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం.
ఎవరికైనా చిన్నారులు కావాలంటే చట్టప్రకారం దత్తత తీసుకోవాలని పోలీసులు సూచించారు.